ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము. ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము. కొలువగలేనిది, కొలతకు రానిది, యేసయ్యా నీ ప్రేమ మాధుర్యము. రుచి చూచిన జన్మయే ధన్యము. యేసయ్యా నీ ప్రేమ మాధుర్యము. రుచి చూచిన జన్మయే ధన్యము. ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము. పాపపు చెరలో పడియున్న నన్ను నీ రక్త క్రయముతో విడిపించినావు. పాపపు చెరలో పడియున్న నన్ను నీ రక్త క్రయముతో విడిపించినావు. హితవత్సరమును ప్రకటించినావు. శుభవత్సరములు దయచేసినావు. హితవత్సరములు ప్రకటించినావు. శుభవత్సరములు దయచేసినావు. యేసయ్యా నీ ప్రేమ మాధుర్యము. రుచి చూచిన జన్మయే ధన్యము. యేసయ్యా నీ ప్రేమ మాధుర్యము. రుచి చూచిన జన్మయే ధన్యము. ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి నా సహోదరులారా, బాగున్నారు కదా? మర్చిపోకుండా మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రైస్తవులకు సంబంధించిన సత్య సంబంధమైన అన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ప్రతి వీడియోని షేర్ చేసి అనేక మందికి ఈ వీడియోలో ఉన్న సత్యాన్ని తెలియచేసి దేవుని సువార్తను ఈ విధముగానైనాను మీ వంతుగా షేర్ చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆలస్యం ఎందుకు? వాక్య సందేశాన్ని విందామా? కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 40వ వచనాన్ని ఈరోజు మూల వాక్యముగా చదువుకుందాం. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు. ప్రియమైన సహోదరి నా సహోదరులారా, ఇది యజ్రాహ్యుడైన ఏతాము రచించిన దైవ ధ్యానంలోని కీర్తన. దైవ ధ్యానంలో దేవుడు ఏతానుకు అందించిన ఈ సత్యం ఏమిటయా అంటే, అతని కంచెలన్నీ దేవుడు తెగగొట్టి వేశాడంట, అతని కోటలు పాడు చేశాడంట. వాస్తవానికి ఆ కంచులు దేవుడు ఎవరి తెగగొడతాడు, ఎవరి కోటలు పాడు చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిస్సందేహముగా మనం ఇచ్చే జవాబు ఏమిటంటే, దేవుని బిడ్డలకు విరోధముగా, దేవునికి విరోధముగా, సత్యానికి విరోధముగా ఎవరైతే మరి ముందుకు వెళ్తూ ఉంటారో, ఎవరైతే గొప్ప గొప్ప కోటలు కట్టుకుంటారో, ఆత్మీయత లేని ఆత్మీయత అనుకుంటూ మనుషులు చేసిన వాటిని బట్టి కోటలు కట్టుకుంటూ ఉంటారో, వీరందరినీ దేవుడు తన బిడ్డలకు అప్పచెప్పటానికి, తన బిడ్డలకు జయాన్ని ఇవ్వటానికి, వారు విశ్వసించిన దేవీ దేవతలు ఉట్టివారే, మట్టివారే, మనుషులు చేసిన పనులే అని, మనుషులు చేతులతో చేసిన బొమ్మలే, విగ్రహాలని తెలియజేయటానికి దేవుడు ఏం చేస్తాడంటే, శత్రువుల చుట్టూ ఉన్న కంచును తెగగొట్టి వేస్తాడు, వారి యొక్క కోటలన్నీ కూల్చివేస్తాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ భూప్రపంచంలో సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎంతమంది జన్మించారో, జన్మిస్తున్నారో, జన్మించబోచున్నారో, వీరందరినీ కూడా దేవుడు తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున, తన స్వరూపంలో, తన స్వహస్తాలతో చెక్కుకొని
తల్లి గర్భంలో ఉండగానే తన బర్త్డే డెత్ డే దేవుడు రాశాడు. అయితే వారు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ వర్గంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా కానీ వారందరూ దేవుని ద్వారా తయారు చేయబడ్డారు. కాబట్టి వారు సత్యాన్ని గ్రహించినా గ్రహించకపోయినా వారిని పుట్టినరోజే వారి మరణదినాన్ని నిజదేవుడు బైబిల్లో ఉండే యేసుక్రీస్తు ప్రభు రాశాడు. కాబట్టి వారి మరణదినం వచ్చేంత వరకు కూడా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే వారిని కాపాడటానికి వారు చుట్టూరు కూడా కంచి వేస్తాడు. వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కట్టుకున్న కోటల సంగతి తెలుస్తాడు. అయితే దేవుడు నిర్ణయించిన మరణ సమయం వచ్చేంత వరకు కూడా దేవుడు వారి చుట్టూరు నిస్వార్థముగా కంచి వేస్తాడు. వారు సత్యం తెలుసుకోవాలని అనేక మార్లు సత్యం ద్వారా సంధిస్తాడు. వారు తెలుసుకోకపోయినా దేవుడు తెలియజేస్తాడు. చాలామంది అనుకుంటారు వారికి ఎదురైన ప్రమాదాలను తప్పింపబడి, వారికి ఎదురైన నష్టాలు, కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ప్రతికూల పరిస్థితులు, యాక్సిడెంట్లు, మరణ శ్రమలు, శోధనలు, శ్రమలు తప్పించుకున్నప్పుడు వారు విశ్వసించిన దేవి దేవతలు తప్పించారు అనుకుంటారు. మేము ఏ దేవుడిని నమ్మం కాబట్టి మా జ్ఞానం, మా తెలివి, మా డాక్టర్లు, మా సైంటిస్టులు తప్పించారని అనుకుంటారు. కానీ వారంతా వెర్రివారు ఎవరు ఉండరు ఇలా అనుకుంటే. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడికి కులము, మతము, జాతి, వర్ణ, వర్గము, రంగు, దేశము భేదమే లేదండి. ప్రతి మానవుని ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన చేతులతో చేసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రతి తల్లి గర్భంలో వారు హిందువైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, నాస్తికులు మరి ఎవరైనా ప్రతి తల్లి ఆయన ద్వారా చేయబడింది. కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉండే గర్భాన్ని ఆయన చేశాడు. కాబట్టి ప్రతి మానవుని తల్లి గర్భంలో వేసేటప్పుడే అతని బర్త్డే, డెత్ డే రాశాడు. ఆ డెత్ డే వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తికి ఎన్ని ప్రమాదాలు, అపాయాలు, కీడులు, హానిలు, తెగుళ్ళు, మరణశ్రమలు, యాక్సిడెంట్లు, కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, అవమానాలు, ఎంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుడు నిర్ణయించే సమయంత వరకు దేవుడు వారిని కాపాడటానికి దేవుడే బాధ్యత తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొంతమంది అజ్ఞానులు క్రైస్తవుల దేవుడని, ఆ రెండు కులాల దేవుడని, విదేశీ దేవుడని అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధముగా చెప్పిన దేవుడు ప్రపంచ గ్రంథాల్లోనూ భారతదేశ గ్రంథాల్లో ఏ దేవీ దేవుళ్ళు కూడా లేరు. కాబట్టి ఇక్కడ మనకి ఈ స్పష్టత వచ్చింది. అయితే ఇదే వ్యక్తులు దేవుని బిడ్డల మీద, దేవుని మీద, బైబిల్ గ్రంథం మీద అతిశయించినప్పుడు, కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు దేవుడు పూనుకొని వారి చుట్టూరు ఉండ కంచెను తెగగొట్టి వేస్తాడు. అలాగే వారు కట్టుకున్న ప్రాకారాలని పాడు చేసేస్తాడు. చిట్ట చివరికి వారు నిస్సహాయులని, వారు విశ్వసించిన దేవీ దేవతలు ఉట్టివారు, మట్టివారు, మరి వ్యర్థమైన వారు అని గ్రహించి మరలా నిజమైన దేవుడి వైపు ఆనుకునేలాగా దేవుడు అవకాశం ఇస్తాడు. అలా చాలామంది ఆనుకున్నారు ఈ భూప్రపంచంలో. అదే రీతికి ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవం ఏ విధముగానే సత్యం ద్వారా, అలాగే దేవుడు చేసిన అద్భుత కార్యాల ద్వారా వారికి ఈ భూప్రపంచంలో ఎదురైన కష్టాలు ఏ మానవుడు, ఏ నాయకుడు, అధికారి విడిపించలేని పరిస్థితులు, ఏ డాక్టర్ కూడా ఆదుకునే పరిస్థితుల్లో నిజదేవుని తెలుసుకున్నప్పుడు నిజదేవుడు వాళ్ళని విడిపించడం ద్వారా దేవుని సత్యాన్ని తెలుసుకుని దేవుని కొరకు ఇప్పుడు నిలబడ్డారు. కాబట్టి ఇదొక ఎత్తు అయితే, మూడోదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు రక్షణను స్వీకరించిన వారిని కూడా దేవుడు కాపాడతాడు. దేవుడు వారి చుట్టూ కంచి వేస్తాడు. వారు కట్టుకునే కోటలు కూడా దేవుడు కంచి వేస్తాడు. మరి భక్తుల చుట్టూ దేవుడు వేసిన కంచెను దేవుడు తెగగొడతాడా? దేవుడు పాడు చేస్తాడా? భక్తులు కట్టుకున్న కోటలు దేవుడు పాడు చేసి కూల్చివేస్తాడా అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఏం చేస్తాడు దేవుడు? భక్తులు చుట్టూరు వేసిన కంచెను తెగగొట్టేస్తాడా? భక్తులు లేదంటే ఆయన విశ్వసించిన వారు కట్టుకున్న కోటలు పాడు చేస్తాడా అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించే ముందు ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ కోటలు, అంతస్తులు కట్టుకుంటారో, విశ్వాసం, భక్తి, రక్షణ చుట్టూరు వారు జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, అప్పుడు వారికి లభించేది ఏమిటంటే దేవుడు వారి చుట్టూరు, వారికి కలిగిన వాటన్నిటి చుట్టూరు, వారి చేతి వృత్తుల పని చుట్టూరు కంచి వేసేస్తాడు దేవుడు.
ఎప్పుడైతే భక్తి చుట్టూరు, విశ్వాసం చుట్టూరు, రక్షణ చుట్టూరు భక్తుడు కంచి వేసుకోకుండా జాగ్రత్తగా ఉంటాడో, అతడు ఈ లోకంలో కట్టుకున్న కోటలు, అతడు సంపాదించిన వాటి చుట్టూ ఉన్న కంచులు తెగగొట్టబడి కూలిపోతాయి. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్న మాట. మరి బైబిల్లో ఉన్న భక్తుల చుట్టూరు కంచెను కూడా దేవుడు చాలాసార్లు తెగగొట్టాడు. ఎందుకు తెగగొడతాడు? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? దేవుడు ఏమన్నా ఇలాంటివి చేసి స్వల్పానందం అల్పానందం పొందుతాడా? దేవుడు ఏ కారణం లేకుండా భక్తుల చుట్టూరు ఉన్న కంచెను తీసివేస్తాడా? భక్తుల చుట్టూరు ఉన్న కంచెను కొట్టివేస్తాడా? భక్తులు కట్టుకున్న కోటలు కూల్చివేస్తాడా అనే విషయాన్ని ఇక్కడ ఆలోచన చేస్తే, భక్తులు ఏదో ఒక లోటు, పొరపాటు, తప్పిదము, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయం, ఆలోచన, తలంపు, కార్యక్రమం లేకపోతే దేవుడు భక్తుడు చుట్టూరు ఉంచిన కంచెను తీయడు. భక్తుడు కట్టుకున్న ఈ లోక కోటలు దేవుడు కోల్చడు. ఆత్మీయ కోటలు ఎప్పుడైతే స్థిరంగా ఉంటాయో, భక్తుడు ఈ లోకంలో కట్టుకున్న, విశ్వాసులు ఈ లోకంలో కట్టుకున్న కోటలని స్థిరంగా ఉంటాయి. మరి ఎప్పుడు తీస్తాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, దేవుని విశ్వసించిన వారు ఆత్మీయ కోటలు కట్టుకోకుండా ఈ లోక కోటలు కట్టుకోవటానికి ప్రయత్నం చేసి పోరాడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు సాతానికి అనుమతిస్తాడు. ఖచ్చితంగా సాతానుగాడు ఇలాంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలాంటి వారు కనబడినప్పుడు దేవుని వద్దకు వెళ్తాడు. ఇది నిజమండి, నా మాట కాదు. ఇప్పుడు ఒక పంట బాగా పండాలి అంటే మొదట ఆ చేను చుట్టూరు కంచె అవసరం. ఆ కంచె ఎప్పుడైతే చేను చుట్టూరు ఉంటుందో, ఆ చేనులో పండే పంట, ఆ పంటకు సంబంధించిన మొక్కలు క్షేమముగా ఉంటాయి, అవి సురక్షితముగా ఫలిస్తాయి, పండుతాయి, వర్ధిల్లుతాయి. అదే కంచె లేకపోతే దారిని పోయే ప్రతి జంతువు, భూజంతువు అన్నీ వచ్చి పాడు చేసేస్తాయి. అది పండకుండా, ఫలించకుండా ఆ చెట్టునన్న తింటాయి, ఆ మొక్కనన్న తింటాయి, ఆ మొక్కనన్న పెకలించి వేస్తాయి, ఆ మొక్కకు పట్టిన పూతనన్న రాల్చి వేస్తాయి. కాబట్టి చుట్టూరు కంచె చేనికి చాలా అవసరం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించిన వారి చుట్టూరు, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవిస్తున్న వారి చుట్టూరు మరి దేవుడు ఆ చుట్టూరు కంచె వేస్తాడు. కంచె వేసినప్పుడు ఆ కంచె లోపల ఉన్న మొక్కలు మనమే. మనం మొక్కలమైన మనం విత్తనముగా వాక్యమైన విత్తనం ద్వారా బ్రతికి మొలకెత్తి మొక్కయి, తర్వాత చెట్టయి, పూత పట్టి, పిండేసి, కాయ వచ్చి, పండి, కోసేంత వరకు కూడా దేవుడు చుట్టూరు కంచె ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనం విస్తారమైన పంట పండుతుంది. కాబట్టి కంచె అనేది చాలా అవసరం. అదే రీతిగా ఆ ఇల్లు కట్టినప్పుడు ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఇల్లు కట్టినా చుట్టూరు మాత్రం మనం ప్రహరీ కడతాం. ఎందుకు కడతాం? దొంగలు ఇంట్లో జొరబడకుండా, వీధును పోయే కుక్కలు లేదంటే మరొక జంతువులు వివిధ రకాలవి ఇంట్లో ప్రవేశించకుండా, అలాగే ముక్కు మోకం ఎరగని వారు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రాకుండా చుట్టూరు ప్రహరీ కడతాం. అలాగే ఇంట్లో ఉన్నవన్నీ కూడా అప్పుడే సురక్షితంగా, క్షేమంగా ఉంటాయి. అప్పుడు ఏ దొంగ జొరబడలేడు, ఏ కుక్కో, ఏ పిల్లో, ఏదో ఒకటి జంతువు ఆ ఇంట్లో జొరబడలేదు. దారిని పోయే మరి ఏ క్రిమినల్ అయినా, ఏ అన్యాయస్తుడైనా ఆ ఇంట్లో జొరబడడు. ఆ ఇంట్లో ఉన్నవన్నీ క్షేమంగా, సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఇంటి చుట్టూరు ప్రహరీ అవసరం. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం చుట్టూరు, భక్తి చుట్టూరు, రక్షణ చుట్టూరు ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి కూడా కంచె వేసుకోవాలి. ఏ కంచె? ప్రార్థన అనే కంచె, స్తుతి అనే కంచె, ఆరాధన అనే కంచె, వాక్యధ్యానం అనే కంచె, వాక్యానుసారమైన జీవితం అనే కంచె, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం అనే కంచె, విశ్వాసం అనే కంచె, నమ్మకం అనే కంచె. ఎప్పుడైతే దేవుని కొరకు దేవునితో ఉండి ఇలా జీవిస్తూ ఉంటామో, మనకు తెలియకుండా మన చుట్టూ కంచెబడినప్పుడు దేవుడు మనకు వేసే కంచె మొదటగా మనకుని, మన కుటుంబానికి, మనకు కలిగిన వాటన్నిటి చుట్టూరు కంచె వేస్తాడు. ఎప్పుడైతే ఈ కంచె ఉంటుందో మనకి ఏ హాని జరగదు, ఏ ప్రమాదం జరగదు, ఏ నష్టము, కష్టము, ఇరుకు, ఇబ్బంది, అవమానాలు, నిందలు, ప్రతికూల పరిస్థితులు రావు, జరగవు. దేవుడే మనల్ని కాచి కాపాడతాడు.
ఇది భక్తుల విషయమే జరిగే పరిస్థితి. అయితే భక్తుడు చుట్టూరు కంచెను కూడా దేవుడు తెగగొట్టే పరిస్థితులు ఉన్నాయి. భక్తుడు కట్టిన కోటలను కూడా దేవుడు కూల్చే సందర్భాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో సాతాను దేవుడితో చెబుతున్నాడు, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూరు కంచి వేస్తీవి కదా, నీవు అతని చేతి పనులను దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహు విస్తారమాయను అని దేవుని ముందు యోబు గురించి సాతాను సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో మనం 2 సందర్భాల్ని గ్రహించవచ్చు. మొదటగా ఆ చెడుతనాన్ని విసర్జించినప్పుడు దేవుడు 1 వంతుగా ఆశీర్వదించాడు. ఇప్పుడు 2 వంతులుగా ఆశీర్వదింపబడాలంటే ఖచ్చితంగా యోబు లాంటి అనుభవంలోకి వెళ్ళాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చుట్టూరు కంచె వేసావు కదయా, ఇప్పుడు ఆ కంచె వేసావు కాబట్టి బహుగా దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. బహుగా అయింది ఆయన ఆస్తి. నెంబర్ 1 స్థానంలో ఉంటాడు ఊజు దేశంలో యోబు కుటుంబం యోబు. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆ కంచెలన్నీ కొట్టివేయి, అతని కోటలన్నీ కూల్చివేయి. అప్పుడు నీ ముఖానే నీ ఎదుటే నిన్ను దూషించి నిందించి నీ మీద గొనిగి సనిగి అవమానపరిచి నిన్ను విడిచిపెడతాడు. చూడు, ఆ విధంగా నేను చేస్తా, నాకు అవకాశం ఇచ్చి చూడని సాతాను యోబు గురించి దేవుని ఎదుట పర్మిషన్కి వెళ్ళింది. కాదు, దేవునికే సవాలు విసిరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడేమన్నా బైబిల్లో ఉండ దేవుడు రాతి బొమ్మ, మట్టి బొమ్మ, చెక్క బొమ్మ, లేదంటే మరొక బొమ్మ కాదు కదా. సాతానుగాడే దేవుని బిడ్డల విషయమే సవాలు విసిరినప్పుడు దేవుడు స్వీకరించుకుని ఉంటాడండి. స్వీకరించాడు. ఏమన్నాడు తెలుసా? సరిపో, ఇప్పుడే అతని చుట్టూరు వేసిన కంచెను కొట్టివేస్తున్నా, అతని కోటలన్నీ కూల్చివేస్తున్నా, నీ వశం చేసి చెప్పో. అయితే అతను ప్రాణం మాత్రం తీయటానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటే యోబు గురించి సాతానికి దేవునికి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ, ఈ ఛాలెంజ్ ఏమన్నా యోబుకి తెలిసిందా? పోనీ దేవదూతలు ఏమన్నా యోబుకి మ్యాటర్ లీక్ చేశారా? మనకులాగా లేదు కదా. సాతాను వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు యోబు చుట్టూరు ఉన్న కంచెను తీసివేశాడో, ఎప్పుడైతే యోబు కోటలు కూల్చడానికి సాతానికి అనుమతించాడో, సాతాను వెళ్ళేలేకే యోబుకు అన్ని దుర్వార్తలు, చేదు వార్తలు, అశుభ వార్తలు, నిరుత్సాహపరిచే వార్తలు, కలవరపెట్టే వార్తలు, భయానికి గురి చేసే వార్తలు, గజిబిజి గందరగోళమైన వార్తలు వచ్చేస్తున్నాయి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పుడు నీకు అశుభ వార్తలు, దుర్వార్తలు, కలవరపెట్టే వార్తలు, భయానకమైన వార్తలు, గందరగోళం అయ్యే వార్తలు, బీపీ షుగర్ పెరిగే వార్తలు వస్తున్నాయా? నీ భక్తి బాగుండా కానీ అయితే నీకు ఒక శుభవార్త. ఏమిటో తెలుసా? దేవుడు నీ చుట్టూరు ఉన్న కంచెను తీసివేశాడు. మరి కంచెను తీసేస్తే ఎట్లన్నా? ఎందుకు తీసేసాడన్నా? నా భక్తి బాగానే ఉంది కదన్నా, అన్యాయంగా దేవుడు నా చుట్టూ కంచె తీసేసాడన్నా, ఇప్పుడు దాకా పరిస్థితులు బాగానే ఉండి ఒక్కసారి తిరగబడి ఏంటన్నా, నాకు అర్థం కాలేదన్నా అనుకుంటున్నావా? దేవుడు ఏం అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఏది చేసినా అందులో ఒక న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, సత్యం ఉంటుంది. అధర్మంగా, అన్యాయముగా, అసత్యముగా దేవుడు ఎప్పుడు ఉండడు. అందుకే సత్య సంబంధమైన దేవుడు కాబట్టి ప్రపంచం అంతా క్రీస్తు వైపు చూసింది. మరి ఎందుకని యోబు చుట్టూరు కంచె తీసాడు, మరి నా చుట్టూరు కంచె ఎందుకు తీసాడు నువ్వు అంటావా? నీ ప్రశ్నకి జవాబిస్తున్నాను, ఒకసారి విను. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం ప్రకారం యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నా మీదకి వచ్చి ఉన్నది, ఏది జరుగునని బహుగా నేను భీతి చెందుతునో అది జరుగుతున్నది అన్నాడు. ఏమండి, యోబులో భయం ఉంది, భీతి ఉంది. ఎప్పుడు? సహజంగా ఈ భయము భీతి ఏమీ లేనప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, కుటుంబంలో అసమాధానం ఉన్నప్పుడు, భార్య విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, భర్త విడిచిపెట్టినప్పుడు, బిడ్డలు ప్రయోజకులు కానప్పుడు, బిడ్డలు తల్లిదండ్రులను చూడనప్పుడు, తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకున్నప్పుడు, మరి ఆస్తుల నష్టం వచ్చినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, ఉద్యోగంలో నష్టం వచ్చినప్పుడు, వ్యవసాయం నష్టం వచ్చినప్పుడు, చేతి వృత్తి పనుల్లో నష్టం వచ్చినప్పుడు, చదువులో ఫెయిల్ అయినప్పుడు, ఉద్యోగ ప్రయత్నాన్ని విఫలమవుతున్నప్పుడు, పెళ్ళిళ్ళు కానప్పుడు, పిల్లలు లేనప్పుడు, చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు, మరణ పడకల మీద ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఊబిలో ఉన్నప్పుడు, అనారోగ్యాల ఊబిలో ఉన్నప్పుడు సహజంగా భయం పడతారు, భీతి చెందుతారు.
అది న్యాయం. కానీ యోబుకి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకుంటానికి బట్టలు ఉండే, పెద్ద కుటుంబం ఉంది, ఆదరించేవారు ఉన్నారు, సమాజంలో గౌరవం ఉంది, దేశంలో పేరు ప్రఖ్యాతులు ఉండి, అతను ఏది చెబితే అంత గౌరవం, శాసనం ఆయన చెప్తే. పై బహు ఆస్తిపరుడు, మంచి నీతిమంతుడు, నిజమైన దేవుడిని నమ్మినవాడు. ఇన్ని ఉన్నాయి, స్థలాలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, డాబులు, డాంబికాలు, రాజకీయ బలం, ధనబలం, అధికార బలం, జనబలం, అన్ని బలాలు ఉన్నాయి. బంగారు, వజ్ర, వైడూరాలు, వెండి, అన్ని నాణ్యాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఇది భయపడ్డాడండి. ఎవరైనా భయపడతాడా? భయపడ్డాడు. ఇన్నిచ్చిన దేవుడు ఉన్నాడు అని అనుకోకుండా, అమ్మో ఎన్ని పోతే, నా స్థలాలు పోతే, నా పొలాలు పోతే, నా గాడిదలు పోతే, నా ఒంటిలు పోతే, నా మేకలు పోతే, నా గొర్రెలు పోతే, నా పనివారందరూ చనిపోతే, నా పంట మొత్తం శత్రువులే దోచుకొని పోతే, నా పంటకు నష్టం వస్తే, నా వ్యవసాయం నష్టం వస్తే, అయ్యో నా ఇల్లు కూలిపోతే, నా కడుపును పుట్టిన బిడ్డలు చనిపోతే, అసలు నా భార్య నన్ను ద్వేషిస్తే, నా మిత్రులు నన్ను అసహించుకుంటే, అసలు నా గౌరవం లేకుండా అందరూ నన్ను అగౌరవపరిస్తే, అసలు నేను రోగిష్ఠుడినైతే అయితే అనుకున్నాడు. యోబులో ఈ భయం ఉంది. ఈ భయం సాతాను క్యాష్ చేసుకుంటాను దేవుని వద్దకు వెళ్ళింది. దేవుడు ఆ భయాన్ని పోగొడటానికి సాతానికి అనుమతించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు న్యాయవంతుడా అన్యాయవంతుడా? ఏమండి, న్యాయవంతుడే కదా. యోబులో భయం ఉంది అన్నీ ఉన్నప్పుడు. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టడానికి ఇచ్చినవన్నీ తీసేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వచ్చేసిన అశుభవార్త. యోబు గారు మన గొర్రెలు పోనీయండి, ఒంట్లు పోనీయండి, మేకలు పోనీయండి, గాడిదలు పోనీయండి. పోనీయా? సరే కానీ యోబు గారు మన పంట అంతటిని శత్రువులు దోచుకొని వెళ్ళారండి. అవునా? అయ్యో ఈ సంవత్సరం తిండి కట్ట. సరే పోనీ. యోబు గారు మన స్థలాలు, పొలాలు, భూములు ఆక్రమించుకున్నారండి. అవునా? అయ్యో వాడిని మనం జయించలేమే. సరే పోనీ. యోబు గారు అయ్యా నీ పిల్లలందరూ ఒక ఇంట్లో ఉండి విందు చేసుకుంటూ ఉంటే బలమైన గాలి వచ్చి 4 మూలలో ఉన్న పిల్లర్స్ని పునాదులు కూల్చివేయంగా నీ బిడ్డలందరూ ఆ బిల్డింగ్ కింద పడి ఒక్కరోజు చనిపోయారయ్యా. అవునా? చనిపోయారా? ఏం దేవుడు అయ్యా నువ్వు? అసలు నువ్వు దేవుడివేనా? ఇచ్చినట్టు ఇచ్చి అన్నీ తీసుకున్నావు. పోతే పోనీ నా బిడ్డలను కూడా తీసుకున్నావు కదా. నువ్వు అన్యాయస్తుడు అయ్యా. అసలు దేవుడు లేడు, గీవుడు లేడు. ఏం దేవుడు అండి? ఇలా చేస్తాడా? లోకస్తులు చూడు ఎంత సుఖంగా ఉంటున్నారు, ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. నాకేందో ఇలా చేసిన భక్తి బాగానే చేస్తున్నావు కదా. అరుణోదయం ప్రార్థన చేస్తున్నా, నా బిడ్డలను కూడా అరుణోదయం ప్రార్థనలు గడిపిస్తున్నాను కదయ్యా. ఇంత భక్తి చేస్తుంటే, ఇది యథార్థంగా జీవిస్తుంటే, చెడుతాను విసర్జిస్తే నా ఆస్తి ఎంత బాగొట్టావు, నా కడుపును పుట్టిన వారిని తీసేసుకున్నావు, నా పరువును తీసేసావు, నాకు ఇప్పుడు అనాథన చేసేసావు కదయ్యా. దేవుడు లేడు, గీవులను వద్దుపో, మరలా నేను ఆ పాపిష్టి జీవితంలోకి వెళ్తాను అని అన్నాడా యోబు? అన్నాడా? ఖచ్చితంగా నువ్వు అనే ఉంటావు. ఎన్నోసార్లు అనే ఉంటావు. దేవుని నిందించుంటావు, దేవుని అగౌరవపరిచుంటావు, దేవుని మీద గొనిగి సనిగి ఉంటావు, దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడి ఉంటావు, దేవుని నామానికి వ్యతిరేకంగా వ్యవహరించుంటావు. యోబు ఒక్క మాట కూడా అనలా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క మాట కూడా అనలా. ఏం చేశాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు తెలుసా? దేవుడు యోబు చుట్టూరు కంచె ఉంచినప్పుడు బహుగా తన ఆస్తి దేశంలో గొప్పదైంది. ఇప్పుడు కంచె ఉంచినప్పుడు యోబు తరపున దేవుని దూతలు సాతాను దురాత్మల సమూహంతో సాతాను యుద్ధం చేసి సాతాను ఓడగొట్టిని. ఇప్పుడు యోబు చుట్టూరు ఉన్న కంచెను దేవుడు తీసివేశాడు. అనగా యోబు చుట్టూరు ఉన్న దేవదూతల్ని దేవుడు వెనక్కి పిలిచాడు. ఇప్పుడు యోబు ఒక్కడగా మిగిలాడు. సాతాను ఫుట్బాల్ ఆడుకుందాము, క్రికెట్ ఆడుకుందాము, వాలీబాల్ ఆడుకుందాము, కుంఫు, కత్తి, కరాట, మలాట యుద్ధాలు ఆడుకుందామని యోబును ఒక అస్సలకి సర్కాసులు కోతిని ఆడిద్దాం, ఇక దొరికాడు, యోబు అయిపోయాడని వచ్చేసి అన్నీ బాగొట్టేలేకే సాతానుగడేక ఇక ఇప్పుడు దేవుని దూషిస్తాడని ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఏం చేశాడు తెలుసు కదా? ఉన్నప్పుడు ఎంత భక్తి చేశాడో అవన్నీ పోయినా కూడా నేల మీద సాష్టాంగపడి తన పై వస్త్రం తీసివేసి మరి వెంట్రుకలు గొరిగించుకొని, అయ్యా దేవా, నేను తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు కుటుంబాలతో రాలేదు కదా, నా భార్యతో కలిసి రాలేదు కదా, నేను తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు నా భార్య పిల్లలతో కలిసి రాలేదు కదా, నేను తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, డాబులు, డాంబికలతో రాలేదు కదా. అయ్యో
వచ్చేటప్పుడు నాకు తెలియకుండా నా పాపంతో ప్రవేశించి భూమి మీదకి వచ్చానయ్యా. అలాంటి నన్ను, ఒంటరిగా నన్ను, మిమ్మల్ని తెలుసుకొని నా పాపాన్ని విసర్జింపజేసుకొని చేసావు. ఒక్కడిని ఇద్దరిని చేసావు, ఇద్దరిని ఇంకో 12 మందిని చేసావు. ఇంతమందిని పోషించడానికి గొప్ప ఆస్తిని ఇచ్చావు, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చావు. ఎన్ని నువ్వే ఇచ్చావు. ఇప్పుడు ఎన్ని పోనీ అంటే నీ అనుమతి లేకుండా పోతాయా? నీకు తెలియకుండా పోతాయా? నీకు తెలియకుండా మా వెంట్రుకు ఒక్కటైనా రాలిద్దా? రాలదు కదా దేవా. ఇవన్నీ పోనీ అంటే ఇన్ని అశుభ వార్తలు, దుర్వార్తలు, భయానకమైన వార్తలు, కలవరపెట్టే వార్తలు, గజిబిజి గందరగోళం చేసే వార్తలు, భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయే విధముగా వచ్చిన వార్తలు వచ్చాయి అంటే అది మీరు అనుమతించారు. మీరు అనుమతించిన మీ అనుమతిని, మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఐ లవ్ యూ జీసస్ అని ఈ దేహాన్ని నువ్వే ఇచ్చేవు, నువ్వే తీసుకున్నావు, నీకే స్తుతి కలుగునుగా. కానీ స్తుతి పాట వేసుకున్నాడండి యోబు గారు ప్రభు పాదాల దగ్గర. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము. భూమి మీద సాష్టాంగం ఎందుకు పడ్డాడు తెలుసా? అన్నీ పోయినాయి. ఇక మిగిలింది యేసు పాదాలే. యేసుబాబు గారి పాదాలని భూమి మీద పట్టుకొని, ఆ పాదాలు పట్టుకొని స్తుతించి దేవుని గణపరిచాడు. సాతాను సిగ్గు వచ్చింది. సాతాను సాము తలదించుకొని, తల బాదుకొని, రొమ్ములు గుద్దుకొని, వామ్మో ఈయనేం భక్తి పరుడు నాయనో, ఇప్పుడు దాకా అన్నీ ఇస్తేనే దేవుని భక్తి చేసిన చూసాము. ఆ భక్తిని మేము ఎన్నోసార్లు అలా పెద్ద పెద్ద భక్తి పరుల్ని పడేసాము. ఈ భక్తిపరుడు చాలా డిఫరెంట్గా ఉన్నాడే. అన్నీ ఇచ్చినప్పుడు ఎంతగా స్తుతించాడో, అన్నీ పోయినాక అంతకంటే డబల్ రెట్టింపు స్తుతిస్తున్నాడు. వామ్మో గడగడగడలా ఆడిపోయాడు సాతాను గడ. ఎప్పుడైతే ఏబు దేవుని స్తుతించాడు ఆ పరిస్థితుల్లో పరలోకం పండుగ అండి. వాతావరణం దేవుడు, దేవుని దూతలు స్తుతులతో, ఇక పరిశుద్ధ నృత్యాలు, పరిశుద్ధమైన నాట్యాలు, పరిశుద్ధమైన పాటలు, గందరగోళం. పరలోకంలో గొప్ప పండుగ జరుగుతుంది ఏబు పరిస్థితులను బట్టే. తెలుసా, ఏబులో ఉన్న భయాన్ని పోగొడటానికి దేవుడు అనుమతించాడు. ఏబులో ఉంది భయం ఎంత ఉందన్నది, భయం ఉన్నది అన్నది ఎంత నిజమో, ధైర్యం ఉన్నది అన్నది కూడా అంతే నిజమో. ఆ ధైర్యం ఏడుందంటే భయం కింద ఉంది. ఈ భయాన్ని ముందు తీసివేశాడు. ఈ భయాన్ని ఏమైతే వండి అయిపోతే అనుకుని అన్నీ పోగొట్టారు. భయం పోయింది. ఇక ధైర్యం మిగులుందే. ధైర్యం తిరగబడ్డాడు. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ పోయినా, ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఉన్నాడు. నా ప్రాణం కూడా ఉంచాడు అంటే నా ద్వారా ఏదో గొప్ప పని జరిగించబోతున్నాడు. ఒకవేళ దేవుడు చిత్తం కాకపోతే నా ప్రాణం కూడా పోవాల్సింది. నా ప్రాణం ఉందంటే దేవుడి చిత్తం. ప్రాణం ఉంటే చాలు కదా, ఎన్నైనా పోయిన దానికి 10 రెట్లు సంపాదించుకుంటా. నా దేవుడు నా ఎడలు కృప చూపిస్తున్నాడని ఏబు దేవుని స్తుతించాడు. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూరు ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇప్పుడు ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటానికి ఎన్నో వాక్యాలు నిదర్శనం. అలాగే నిజంగానే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి చెడుతనాన్ని విసర్జించాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు అంటానికి గుర్తు ఏమిటంటే చెడుతనాన్ని విసర్జించాడు కాబట్టి దేవుడు ఏబుకి, ఏబు కుటుంబానికి, ఏబు కలిగిన వాటికి చుట్టూరు కంచి వేశాడు. ఇన్ని వేసిన ఏబు భయపడ్డాడు కాబట్టి భయాన్ని పోగొడటానికి, పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదు, ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి, భయాన్ని పోగొడటానికి సాతాను అనుమతించి భయాన్ని పోగొట్టాడు. ఏబుని గెలిపించాడు దేవుడు. దేవుని విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏబు గెలిపించి సాతాను ఓడించాడు. ఏబు చుట్టూరు కంచి ఉన్నప్పుడు దేవుని దూతలు ఏబు పక్షాన అన్ని సంవత్సరాలు యుద్ధం చేసి చిన్న నష్టం కూడా జరగకుండా కాపాడిని. ఇప్పుడు ఏబు చుట్టూరు ఉన్న కంచె దేవుడు తీసివేశాడు. ఇప్పుడు ఏబే సాతాను మీదకి తిరగబడ్డాడండి. తిరగబడ్డ యేసు బిడ్డ, యోధా గోత్రపు సింహం బిడ్డ, ఏబు బిడ్డ అండి. సాతానికి దుమ్ము దులిపి పిప్పి వేసి పిండి పిసికి అవతలేసాడు సాతాను. కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఇది భక్తి. ఈరోజు ఒకవేళ నీ చుట్టూరు దేవుడు కంచి వేసినప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నావేమో, ఆత్మీయంగా కూడా క్షేమంగా ఉన్నావేమో. అన్ని క్షేమం, సంతోషం, ఆనందం, అన్ని శుభవార్తలు, మంచి వార్తలు, ఆనంద పెట్టే వార్తలు, సంతోష పెట్టే వార్తలు వచ్చినాయేమో. ఇవన్నీ ఉండగానే దేవుని మర్చిపోయావు. దేవుని మర్చిపోవటం వల్ల నీకు భయం ఏర్పడింది. దేవునితో ఉండి కూడా నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఇప్పుడు నీ భయాన్ని పోగొట్టడానికి, దేవుని మర్చిపోయావని జ్ఞాపకం చేయటానికి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించటానికి, దేవునితో కలిసిమెలిసి ఉండి ముందుకు సాగటానికి ఇప్పుడు నీ చుట్టూరు ఉన్న కంచెను దేవుడు తీసేశాడు. పోయే నీ కంచె పోయే, దేవదూతలు వెనకపోయే. ఇప్పుడు ఏం చేస్తావు?
పోరాడతావా, పనికి మాలతరంగా దేవుడు నిందిస్తావా, దూషిస్తావా, గొనుగుతావా, సనుగుతావా, తిరిగి పందా అన్నీ ఉన్నప్పుడు ఎందుకు భయపడతావు? నువ్వు భయపడటానికి యేసుని తెలుసుకుంది, భయం పోగొట్టుకుంటానికి యేసుని తెలుసుకుంది. ఇప్పుడు నువ్వే పోరాటం చేయలేక, నువ్వు పోరాటం చేస్తావని తెలుసు ఆయనకి. నీలో భయం ఉన్నది, పిరికితనం ఉన్నది అన్నది ఎంత నిజమో, నీలో అంతకు మించిన ధైర్యం ఉన్నది. దేన్ని బట్టి? యేసును బట్టి. ఆ ధైర్యాన్ని ప్రదర్శించి సాతాను తోట తీసి వాడినే వెచ్చలివిడి కొట్టేసే. భక్తితో, స్తుతులతో కొట్టే, ప్రార్థనతో కొట్టే, వాక్య ధ్యానంతో కొట్టే, ఉపవాసాలతో కొట్టే, కన్నీటి ప్రార్థనతో కొట్టే, ఎడతెగని ప్రార్థనతో కొట్టేసే, మెలుగుగలిగే ప్రార్థనతో కొట్టివేసే, ఆత్మీయంగా జీవించి కొట్టే, వాక్యం చేతి కొట్టే, సాతాను చీలని అక్కడ పడితే దొరికినాడు కొట్టేసే. ఇంట్లో వాళ్ళని కొడతాం కాదు, నోరు ఉంది కదా ఇరుగు పొరుగుని కొడతాం కాదు, వెళ్తా పెద్ద బైబిల్ పట్టుకొని ఊరుకుంటా ఉందా? చేయి, ఇలాంటి భక్తి చేయి. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి తెలుసా? మనం ఇప్పుడు క్షేమంగా ఉన్నామంటే మన చుట్టూ దేవుడు కంచి వేశాడు. ఇప్పుడు ఈ కంచెను తీసివేశాడు. ఇప్పుడు మనమే పోరాటం చేయాలి సాతానుతో. మనం పోరాటం చేసి గెలవాలి. దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఇంకన్నటికి భయపడకూడదు. యోబు అనారోగ్యం వచ్చినా దేవుని కొరకు నిలబడ్డాడు. స్నేహితుల దూరమైన, అన్ని దూరమైన దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ శ్రమల్లో యోబుకు వచ్చిన ధన్యత ఏమిటండి? మనందరికీ తెలుసు. మన జీవితం 200 ఆశీర్వాదం అన్నయ్య అంటాం. మంచిదే. చెడుతనాన్ని విసర్జించితే ఒకంత ఆశీర్వాదం, చుట్టూరు కంచె. 200 ఆశీర్వాదం కావాలంటే మనలో ఉండే భయం అవడానికి దేవుడి పరిస్థితులు అనుమతిస్తాడు. ఈ పరిస్థితులు గెలిస్తేనే నీకు 200 ఆశీర్వాదం, 200 ఆయుష్. తెలుసా? 200 వంశావళి అభివృద్ధి చూడటం ఉందా? మరి వస్తావు లైన్లోకి రా. నీ చుట్టూరు కంచి తీసాడు దేవుడు. ఇప్పుడు నువ్వే పోరాటం చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పుడు కోడి పందాల ఆటకి చూడటానికి వెళ్తే పెద్ద గిరి గీశారు. ఇద్దరు యజమానులు చంకల్లో, ఆయన చంకలో కోడి, ఈయన చంకలో కోడి పుంజులు ఉన్నాయి. విపరీతమైన బెట్టింగ్ పెట్టారు. ఇదిగో ఈ యజమాని చేతిలో ఉన్న కోడి గెలుస్తుందని, ఆ యజమాని చేతిలో ఉన్న కోడి గెలుస్తుందని చాలా బెట్టింగ్ పెట్టారు. నేను ఆ కోడుల మొఖాలకి వెళ్ళి చూసా. ఆ కోడి పుంజులు తమ యజమానుల చంకలో ఉన్నప్పుడు ఏం ఎరగనట్టు అమాయకంగా ఉండి ఇట్ట చూసుకుంటున్నాయి. అమాయకమైన కోడి పుంజులు తీసుకొచ్చి వీళ్ళు గిరిలో దించుతున్నారు. ఎంతసేపు కొట్టుకుంటే అయ్యి ఏదైనా తురుగు తగిలితే ఎటు పారిపోయిద్ది, ఇంతే సంగతులు నేను అనుకున్న మనసులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిరి వద్దకి వెళ్ళాలంతసేపు మౌనంగా ఉండే యజమాను సంఖలో. ఎప్పుడైతే యజమానులు తమ కోడి పుంజులను బరిలో దించడానికి గిరి వద్దకి వెళ్ళారో, ఆ చంకులో మౌనంగా ఉండే కోడి పుంజు ఇట్లేసి తల ఊపి చూస్తుంది. ఎప్పుడైతే ఇక ఇద్దరు యజమానులు తమ చంకలో ఉన్న కోడి పుంజులను గిరిలో దించారో, ఒక్కసారిగా వాటి వెంట్రుకలు నిక్కపొడిచి ఇక కాలు దువ్వుతో సిద్ధమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆశ్చర్యం వేసింది. గిరిలో దించేలేకే ఇవేంది శత్రువులు తయారైపోయిన జుట్టు నిగడుకున్నాయి. ఈ 2 కోళ్ళు ఏమైనా శత్రువులా? ఎందుకు ఇలా వచ్చినాయి అనుకొని నేను చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యజమానుడు కోడి, రెండవ యజమానుడు కోడి ఫైట్ చేసుకున్నాయి, తన్నుకుంటున్నాయి, విపరీతంగా పోరాటం చేస్తున్నాయి. ఒక్కోసారి మొదటి యజమానుడు కోడిని రెండవ యజమానుడు కోడి కొడుతుంది, కోడి పుంజు. రెండో యజమానుడు కోడి పుంజుని మొదటి యజమానుడు కోడి పుంజు కొడుతుంది. అది కొట్టినప్పుడు వీళ్ళు, ఇది కొట్టినప్పుడు వీళ్ళు కేరింతలు చప్పట్లు కొడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అస్సలు ఆశ్చర్యం ఆ సంగతి. విపరీతంగా కొట్టుకుంటున్నాయి. అసలు ఎందుకు కొట్టుకుంటున్నాయి అంటే, ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈ 2 కోళ్ళకి శత్రుత్వం అసలు లేదు, విరోధం తెలీదు, పగ అనేది లేదు. ఈ కోడి పెరిగింది ఒక చోట, ఈ కోడి పుంజు పెరిగింది మరొక చోట. ఈ ఇద్దరు యజమానులు కూడా వేరు వేరు చోట్ల ఉన్నారు. మరి ఈ 2 కోడి పుంజులకి పగలేనప్పుడు, విద్వేషం లేనప్పుడు, ఏ తగాదలు లేనప్పుడు ఎందుకు అంత రక్తం కారేంతగా కొట్టుకుంటున్నవి అని ఆలోచన నాకు వస్తే నాకు వెంటనే గుర్తొచ్చింది. ఎందుకో తెలుసా? మొదటి కోడి పుంజు తన యజమానుని గెలిపించాలని, రెండవ కోడి పుంజు తన యజమానుని గెలిపించాలని, తమ యజమానులు సంతోషపడాలి, తమ యజమానులు గెలవాలని ఫైట్ చేస్తున్నాయి. ప్రాణాలు తెగించి ఫైట్ చేసుకున్నాయి. అరే, నోరు లేని
ఒక చిన్న కోడి పుంజు తన యజమాని గెలిపించటానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బరిలో దిగి గిరిలో ఉండి ఇంత విస్తృతంగా ఫైట్ చేస్తున్నాయి. ఏమి నమ్మకస్తులు, ఏమి నమ్మకమైన కోడి పుంజులండి. నిజమండి, మనుషులు నమ్మకంగా ఉండరు కానీ తోటి మనుషులు ఎడలా, కానీ నోరు లేని జీవులు చిన్న కోడి పుంజులండి. మనం చిన్న బ్లేడ్తో పేక్కొస్తే చనిపోయే కోడి పుంజులు ఒకరి యజమానులు గెలిపించాలని విస్తృతముగా తన్నుకొని ఫైట్ చేస్తున్నాయి. గిరిలో నిలబడి బరిలో ఉండి ఫైట్ చేస్తున్నాయి. ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన చుట్టూరు కంచి వేసినప్పుడు, దేవుని చంకలో ఉన్నప్పుడు, ముదిమి వచ్చేంత వరకు మనల్ని ఎత్తుకున్నప్పుడు, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా అంతం కాదు. ఏమండే, దేవా నా దేవుడవు నీవేనని, నా మదినే లేరా రాజు నీవేనని అంతం కాదు. ఎవరైనా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యజమానుడు బరి వద్దకు తీసుకువెళ్ళి గిరిలో దించినప్పుడు మన తురును బారిపోతాం. ఏమాత్రం సన్యాయం లేదు. ప్రభు నన్ను క్షమించాయి, కాపాడవ ప్రభు వందన స్తోత్రాలు ప్రభు అని ఇంకా కన్నీళ్ళు ప్రార్థన ఇదే గాడి కాపాడు అంతేగాని దేవుడు పొద్దాలు కంచేయటం, నువ్వు భయపడటం, పోగొట్టుకోవటం, ఇదేనా నీ బ్రతుకు? దేవుడు నిన్ను గిరి వద్దకు తీసుకువెళ్ళి బరిలో దించాడంటే అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు నువ్వు ఆయన చంకలో నుండి దిగావు, ఆయన రెక్కల కింద నుండి బయటికి వెళ్ళావు, ఆయన గంపలో నుండి బయటికి వదిలేడు. నేను ఎందుకో సాతాను అనే కోడి పుంజుని చావగొట్టాలి. నువ్వు నెత్తురు పడేదాకా, నెత్తురు కారేదాకా తన్ని తరిమిదన్నాను వాడిని. అందుకు వదిలితే చాలామంది విశ్వాసులని కోడి పుంజులు, సేవకులని కోడి పుంజులు, సంఘాలని కోడి పుంజులు తుస్సును బుస్సును బుర్రును పారిపోతాయండి. ఫైట్ లేదు, గీట్ లేదు. ఏమంటే లోక సినిమాలో చూడు ఎన్ని ఫైటింగ్లు అంటే, ప్రతి వ్యక్తికి ఫైటింగ్ ఇష్టం. అరే ఐ డూప్లికేట్ ఫైట్స్ బాయ్, మన రియల్ ఫైటర్స్, వీఆర్ ద రియల్ ఫైటర్స్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు ప్రభు నామంలో మన గొప్ప ఫైటర్స్ మా వాళ్ళు. దేని మీద? ఇంట్లో భర్తనో, భార్యనో, బిడ్డలను, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారినో, బంధుమిత్రులను, ఆత్మీయులను కాదు, వాళ్ళ మీద కాదు. ఫైట్లో సాతాను మీద, కంటికి కనబడిన దురాత్మ సమూహం మీద, సాతాను కుయుక్తుల శక్తుల మీద ఫైటింగ్ చేయాలండి. ఏం చేసేసాడు? ఈ కోడి పుంజు తన్నుకొని చెట్ట చివరికి మొదటి యజమానుడి కోడి పుంజు రెండో యజమాని కోడి పుంజుని కొట్టినప్పుడు అది అట్లా గిరి బయటికి వెళ్తా కూడా అంతే పడి గిరిలోనే ఉండి అట్లా కొట్టుకులాడుతుందండి. కొట్టుకులాడుతుంటే మొదటి కోడి పుంజు మీద పెట్టిన బెట్టింగ్ గాళ్ళందరూ ఎగిరి గంతులేస్తున్నారు. లక్షల రూపాయలు బెట్టింగు. మొదటి కోడి యజమానుడు కూడా ఇటు చూస్తున్నాడు, ఇక నా కోడి పుంజు నన్ను గెలిపించిందని. ఇక ఈ బరిలో ఈ గిరిలో ఉండే కదా, ఈ బరిలో ఉండే కోడి పుంజు ఇదేమో పడిపోయింది. ఒకటేమో గాయాలు తట్టట్టా అండి వెళ్తుంది. ఇక దగ్గరికి వెళ్ళింది. ప్రియమైన సహోదరులారా, అయిపోయింది. ఇక రెండో యజమానుడు కోడి ఆల్మోస్ట్ అయిపోయింది, ఓడిపోయింది, చనిపోయింది, దాపుకొచ్చింది. ఇక అందరూ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇక బెట్టింగ్ కట్టినారు. ఇక ఇచ్చారా అయిపోయిందని పాపం అందరూ కూడా రెండో యజమానుడు కోడి పుంజు మీద పెట్టిన డబ్బులు పోయినాయి అనుకొని, ఓడిపోయారు అనుకొని గెలిచిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇక అయిపోయింది అనుకున్నారు. హఠాత్తుగా పరిణామం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ కోడి పుంజు రెండవ యజమానుడు కోడి పుంజు కొట్టుకులాడితే పడిపోయిందో, ఆ కోడి పుంజు వద్దకు మొదటి యజమానుడు కోడి పుంజు వచ్చిందో ఒకే ఒక్క ఊపుతో లేచి కొడతాం పీకమే తగిలి అది వెళ్ళి గిరి బయట పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిరి అవతల పడింది. ఇది గిరిలో ఉండి బరిలోనే మరణించింది. కానీ గిరి బయటికి వెళ్ళిన కోడికి గాయమైంది, బయట కొట్టుకులాడుతూ బ్రతికుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచారు? గిరి బయట బ్రతికుండి కొట్టుకులాడుతున్న కోడి గెలిచిందా? గిరిలో ఉండి బరిలో ఓడిపోయాను అనుకున్న కోడి, బరిలో గెలిచానన్న కోడిని, బరిలో గెలిచిందని సంతోషపడుతున్న యజమానుడి, బరిలో గెలిచిన కోడి పక్షాన పన్నెం కట్టిన బెట్టింగ్ వాళ్ళందరూ సంతోషిస్తున్న కోడిని కొనుగుర్తు లాగి తంతే బయటపడి గిరిలో ఉండి చనిపోయిన కోడి గెలిచిందా?
ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారండి? గిరిలో ఉండి బరిలో చనిపోయిన తన యజమాని కొరకు తన యజమాని గెలిపించాలి, తన యజమాని పక్షాన ఉన్న వారందరినీ గెలిపించాలి అని తాపత్రయపడి కొట్టుకులాడుతూ కూడా యజమానుడి వైపు చూస్తే తను ఎక్కడ లేని శక్తిని తెచ్చుకుంది, బలాన్ని తెచ్చుకుంది. నా యజమాడు ఓడిపోకూడదు, తలదించుకోకూడదు, సిగ్గుపడకూడదు, నా యజమాడు గెలవాలి, నేను చనిపోయినా పర్వాలేదని ఎక్కడ లేని శక్తిని తన యజమాని వైపు చూసి తెచ్చుకొని చంపేసిందండి. ఇదండి కోడి. యజమాడు సంతోషాన్ని కోరుకుంది. చూసారా? చిన్నప్పటి నుంచి పెంచి పోషించి పెద్ద చేసి ఎన్నో జాగ్రత్తలు, అనారోగ్యాలు వచ్చినా, ఏదైనా తెగుళ్ళు వచ్చినా, ఏదైనా విషపురుగులు కాటేసినా ఆ కోడి పుంజుని అల్లారు ముద్దుగా పెంచాడు. ఎందుకో తెలుసా? బరిలోకి దిగాలి, బరిలోకి దిగినంత బలాన్ని నా కోడి పుంజుకి పెట్టాలని బరిలోకి దిగంత బలాన్ని, శక్తినిచ్చాడు. ఆ కృతజ్ఞతతో తన చావును కూడా సంతోషంగా అంగీకరించి తన యజమాని వైపు చూసి, నా యజమానుడా, నువ్వు అలాగే సంతోషంగా ఉండాలి, నేను చనిపోయినా నీకు పేరు తెచ్చి చనిపోవాలని ఆ కోడి పుంజు చనిపోయిందండి. చనిపోయింది. వాటమి పాలైపోయింది అనుకున్నారు, వాటమి అయిపోయాడు అనుకున్నారు, వాటమి పాలైపోయారు బెట్టింగ్ పెట్టినారు అనుకున్నారు. కానీ వాటమి పాలు కానీ వాటమి అంచులోనే ఉంది. కొనపూరుతోనైనా కోలుకొని దెబ్బతీసిందండి ఆ కోడి పుంజు. ఒక నోరు లేని జీవి తన యజమానుడిని గెలిపించడానికి అంత విస్తృతమైన, భీకరమైన, గంభీరమైన ఫైట్ చేసిందే. తన యజమానుడు సంతోషాన్ని చూడాలని, తన యజమానుడితో ఉండే వాళ్ళందరూ సంతోషపడాలని అంత ఫైట్ చేస్తే, ఈరోజు నువ్వు నేను ఆయన స్వరూపాన్ని పొంది, ఆయన పోలిక చొప్పున పుట్టి, ఆయన ఊపిరిని పొంది, ఆయన స్వహస్తాలు చెక్కిబడి ఈ భూలోకంలోకి వచ్చి జన్మ కర్మ పాపాలతో జీవిస్తుంటే, పాతాళానికి నరకానికి పరిగెత్తుతుంటే, ప్రేమతో పిలిచి ఆయన రక్తంతో కడిగి విశ్వాసంలో బలం పొందాలని, ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలని, నేను నీ చుట్టూ కంచె కాపుదల అగ్ని ప్రాకారం ఇచ్చి నేను విస్తారంగా దీవించి వెళ్తూ ఉంటే భయము, పిరికితనము, అధైర్యము, అపనమ్మకం, అవిశ్వాసం నీలో ప్రవేశించి ప్రార్థన జీవితం లేకుండా, వాక్యదాన జీవితం లేకుండా, సారమైన జీవితం లేకుండా జీవిస్తూ బరిలో దిగాలంటే భయం, గిరిలోకి వెళ్ళాలంటే భయం, తుర్రున పారిపోతాం. చిన్న సమస్య వస్తే, చిన్న శోధన వస్తే, చిన్న కష్టం వస్తే గజిబిజి గందరగోళం అయిపోతూ ఉంటావు. అంతేగాని నా దేవునికి తెలియకుండా ఈ పరిస్థితి రాదు, ఈ పరిస్థితి వచ్చిందంటే నా దేవుడు అనుమతించాడంటే నేను పోరాటం చేయాలి, పోరాటం చేస్తానికి నా చుట్టూరు ఉన్న దేవుని దూతలని కంచిని వెనక్కి పిలిచాడు. ఇప్పుడు నేనే పోరాటం చేసి నేను గెలవాలి అని యుద్ధరంగం ముందు నిలబడ్డావా? సోది వ్యవహారంగా జీవిస్తున్నావా? ఇదేనా దేవుని ఎడల కృతజ్ఞత? నోరు లేని ఆ మోగ జీవి తన యజమానుడి కోసం అంత విస్తృతమైన, భీకరమైన యుద్ధం చేసి తన యజమాని గెలిపించి తన యజమాని సంతోషం చూసి మరణిస్తే, ఈరోజు నీవు నేను మన పరలోక యజమానుడిని, ఆ పరలోక యజమానుడుతున్న దేవదూతల్ని, పరలోకంలో పరదేశంలో ఉన్న పరిశుద్ధులను సంతోషపెడతానికి నీవు నేను ఆత్మీయ పోరాటం చేయొద్దా? సాతాన్ని కానీ గిరిలో పెట్టుకొని చావగొట్టొద్దా? ఎప్పుడు వాడి చేత దెబ్బలు తింటేవేనా? నువ్వు లేచి వాడిని తన్నేదేం లేదా? ఎందుకేనా? భక్తి. ఎదగవా, బొదగవా? ఏ కాడికి భక్తులు మరగుజ్జోళ్ళలాగా, ఆత్మీయ జీవితంలో గూణోళ్ళలాగా, ఎదుగు బొదుగులేని ఎక్కడ వేసిన అక్కడే ఉండే గొంగల్లాగా నీ భక్తి ఉందేమో. లే, పైకి లే. యుద్ధం యెహోవాదే, వీరమరణమా వీర విజయమా పొందేంత వరకు బరిలో ఉందాం, గిరిలోనే ఉందాం. గిరిలోని పారిపోవద్దు. గిరిలో ఉన్నామంటే దేవుడు మన చుట్టూరు కంచె తీసివేశాడు. ఆయన చంకలో ఉన్నామంటే మన చుట్టూరు కంచె వేశాడు. ఇది గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి, నా సహోదరులారా. ఏవు అదే చేశాడు. ప్రాణం పోయేంత వరకు పోరాడి అంచులకు తెగ్గొట్టేసాడు సాతాను. కానీ గడగడలాడు ఏబు పేరు చూస్తే ఓడి సాతాను గడగడగలాడారు. అది భక్తి. ఏబు చుట్టూరు ఉన్న కంచెలు తెగగొట్టేశాడు దేవుడు. ఏబు కోటలన్నీ దేవుడు కూల్చివేశాడు. కాదు, తెగగొట్టడానికి, కూల్చివేయటానికి సాతానికి అనుమతించాడు. కానీ ఏబు ప్రాణాన్ని తీసివేయటానికి దేవుడు అనుమతించలా.
అన్నీ ఉండి ప్రాణం పోతే ఉపయోగం ఉందండి. అన్నీ పోయిన ప్రాణం ఉందనుకో, పోయిన వాటికంటే రెట్టింపు దేవుని పాదాలికులను సంపాదించుకోవచ్చు. అందుకే నిన్ను దేవుడు బ్రతికించి ఉంచాడు. నీవు ఇప్పటికీ బ్రతికున్నావంటే ఈ పరిస్థితులలో దేవుని చిత్తం నీ ఎడలేదు. గొప్ప కార్యం ఉంది, గొప్ప పని నీ ద్వారా చేయబోతున్నాడు, గొప్ప బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఏమంటే ఈ లోకంలో జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధానమంత్రులు, అధ్యక్షులు, రాష్ట్రపతులు, వీరందరికీ సెక్యూరిటీ ఇస్తారు కదా. గన్మ్యాన్స్ని ఇస్తారు, కొంతమందికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇస్తారు. మరి ఈ సెక్యూరిటీ ఉన్నప్పుడు వీరు సెక్యూరిటీ పొందిన వారు ప్రశాంతంగా ఉంటారు. అంత సెక్యూరిటీ చూసుకుంటారు, ప్రతి ఒక్కరిని వారే చెక్ చేస్తారు, పేరు ఊరు రాసుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రతిదీ అబ్జర్వేషన్ వాళ్ళే ఉండేది. ఎవరన్నా శత్రువు వచ్చినా ఈ సెక్యూరిటీ వాళ్ళకి చంపివేస్తుంది, ప్రాణాలు తెగించి. అవునా కదా? అయితే మరి వాళ్ళు జడ్పీ చైర్మన్ గాను, ఎమ్మెల్యే, ఎంపీ గాను, రాజ్యసభ సభ్యులు గాను, ఎమ్మెల్సీ గాను, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు గాను, ముఖ్యమంత్రులు గాను, ప్రధానమంత్రులు గాను వారి పదవి అధికారాన్ని కోల్పోతే ఈ సెక్యూరిటీ ఉండదు. ప్రతిపక్షాలకు ఉంటుంది అనుకో, ఉండదు. మరి ఈ సెక్యూరిటీ లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు ఈ వ్యక్తులు? మౌనంగా ఉంటారా? దిగులుతో బాధపడుతూ కృంగిపోతూ ఉంటారా? ఎట్లయినా బాధపడుతూ ఉంటారా? లేదంటే వీరికి వీరే ప్రొటెక్ట్ చేసుకుంటానికి, వీరికి వీరే సెక్యూరిటీని ఇచ్చుకుంటానికి ధైర్యంగా నిలబడి పరిస్థితులతో పోరాడతారా? కదా, ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ వీరి పక్షాన వీరిని కాపాడుతుంది. సెక్యూరిటీ పోతే వీరి పక్షాన్ని యుద్ధం చేయాలి, వీరే పరిస్థితులతో, సమస్యలతో పోరాడి వారి ప్రాణాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. ఈరోజు భక్తి పరులమైన మనం కూడా మన చుట్టూరు దేవుడు కంచెను, సెక్యూరిటీ అనే కంచెను తెగగొట్టంటే వెనక్కి పిలిచాడు. మన కోటలన్నిటినీ దేవుడు కూల్చివేయడానికి సాతానికి అనుమతించాడు. ఎందుకంటే నీ ఆత్మీయ కోట కూలిపోయేటట్టు ఉంది. నిన్ను ఏ డిజైన్లో దేవుడు కట్టాలనుకున్నాడో కడుతున్నప్పుడు మధ్యలో మంచి విత్తనాల్లో, మంచి పొలంలో గురుగులు పెరిగినట్లు అలాంటి పరిస్థితులు దేవుడు కట్టిన కట్టులో వచ్చింది. కాబట్టి ఆ కోటలు కూల్చివేసి నిన్ను మళ్ళీ ఫ్రెష్గా కట్టాలనుకున్నాడు. నీ చుట్టూరు కంచె తీసివేసి నీకున్నవన్నీ పోగొట్టి మరలా ఇవ్వాలనుకున్నాను. ఏమంటే నిండు బావిని కూడా కొన్నిసార్లు పాడైపోయి ఉంటుంది నీళ్లు. మనం కూడా నిండు ఆశీర్వాదాలతో ఉంటాం, కానీ పాడైపోయి ఉంటుంది మనసు, హృదయం, ఆత్మీయ జీవితం. కాబట్టి మరలా బాగు చేయడానికి నిండు బావి కూడా ఆశీర్వాదాలు లాంటి పరిస్థితుల్ని దేవుడు తోడేయించేసి ఖాళీ బావికి చేస్తాడు. అయితే ఓట మాత్రం ఫ్రెష్గా వర్ణిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. నమ్మినట్లయితే ఆమెన్ చెప్పు. ఆమెన్. ధైర్యం ఉంటావు కదా. మరి దేవుడు నీ చుట్టూరు కంచి వేసినప్పుడు దేవుని దూతలు నీ పక్షాన యుద్ధం చేస్తాయి. అప్పుడు నువ్వు క్షేమంగా నీవును, నీ ఇంటి వారును, నీకు కలిగినవన్నీ, నీ సంఘము, నీ విశ్వాసము, నీ భక్తి, నీ నమ్మకము, ప్రతిదీ సురక్షితంగా ఉంటుంది. నీ చేతి వృత్తి పనులు, నీ వ్యవసాయం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం ఆశీర్వదింపబడుతుంది. నువ్వేది తలస్తే అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులను, అవిశ్వాసంలో, అపనమ్మకంలో, భయం, వణుకుతో ఉంటే నీలో ఉన్న భయము, వణుకుని, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని పోగొట్టడానికి దేవుడు నీ చుట్టూ కంచి తీస్తాడు. నీకు కలిగిన వాటినన్నిటిని వెనక తీసేస్తాడు. అప్పుడు నీవే యుద్ధం చేయాలి. ఏవు వలె, కోడి పుంజు వలె చేస్తారు కదా. మరి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో ఉన్న విధానంలో నీ పరిస్థితులు, నీకు కలిగినవి, నీ కుటుంబ సభ్యులు, లేదా నీ సంఘము, నీ విశ్వాసం, నీ భక్తి ఉన్నట్లయితే ధైర్యంగా ఉండు. ఇప్పుడు యుద్ధము నువ్వే చేయాలి. యుద్ధము యెహోవా చేస్తాడు ఒక సందర్భంలో, ఆ తర్వాత యుద్ధము నీవే చేయాలి. యుద్ధం చేసే సత్తా నీకు ఉంది, అది దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు నిన్ను బరిలో దించాడు. ఇప్పుడు గిరిలో ఉండి వీర మరణమా, వీర విజయమా, నీ దేవుని సంతోషపెట్టాలని, పరలోక దేవదూతలను సంతోషపెట్టాలని, పరదేశంలో ఉన్న పరిశుద్ధులను సంతోషపెట్టాలని, నీ సంఘస్థులను సంతోషపెట్టాలని, నీ దైవజనులను సంతోషపెట్టాలని, నీ విశ్వాసాలను సంతోషపెట్టాలని, సమాజాన్ని సంతోషపెట్టాలని, భక్తిలో ఉండి భక్తిహీనత లేకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా జీవిస్తూ, పరిశుద్ధులతో పోరాడుతూ, ఎక్కడ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని నామానికి ఘనత తెచ్చి, నీ దైవజనుడు ఘనత తెచ్చి, నీ సంఘానికి ఘనత తెచ్చి, నువ్వు దేవుని ఎదుట నిరూపించుకో. నిన్ను రెండంతల ఆయుష్తో, రెండంతల వంశావళితో, రెండంతల ఆశీర్వాదంతో దేవుడు నేను దీవిస్తాడు. దానికంటే ముందుగా యోబుకి 200 ఆశీర్వాదంకి వచ్చే ముందు దేవుడు యోబు గ్రంథం 42వ అధ్యాయం 5 వచనం ప్రకారం
దేవుడు సుడిగాలిలో ఏబు కనపడ్డాడు. అంటే ఏబు శ్రమల్లో మొట్టమొదటి లభించింది దేవుని చూడటం, తర్వాత రుణంతల ఆశీర్వాదం. ఈరోజు నీకు ఈ శ్రమల్లో నీవు పోరాటం చేస్తే దేవుడు నీతో వచ్చి మాట్లాడతాడు, నీకు సూచన సలహాలు ఇస్తాడు, నువ్వు మోయగలిగినంత భారమే పెడతాడు. అలాగే నువ్వు ఎలా తప్పించుకోవాలో, ఏ విధంగా పోరాటం చేయాలో ఆ మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. అయితే నువ్వు దేవుని చేతులకు వెళ్ళి దేవుని కొరకు జీవించి ఇక భయపడొద్దు, దిగులు పడొద్దని ప్రేమతో కోరుతున్నాను. ఇదే నా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల చుట్టూ ఉన్న కంచెను కూడా దేవుడు తీసివేస్తాడేమో. కరోనా వైరస్ వచ్చింది, కొంతమందికి 100కి 100 పాళ్ళు అతి తక్కువ మందికి వచ్చిందంటే వాళ్ళు పోరాడతారు. వచ్చిన వాళ్ళు ధన్యులు, రానోళ్ళకి ఇంకా మనలో అంటే వచ్చిన వాళ్ళు ధన్యులు ఎందుకన్నానంటే వారి విశ్వాసం పరీక్షింపబడుతుంది. రానోళ్ళు విశ్వాసం ఇంకా పరీక్షింపబడాల. రాకూడదని మనం కోరుకుంటే దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏదొచ్చినా కానీ ఏబు వలె, ఆ కోడి పుంజు వలె మరి ఏబు దేవుణ్ణి సంతోషపెట్టాడు, దేవుని దూతలను సంతోషపెట్టాడు, పరదేశంలో ఉన్న పరిశుద్ధులను సంతోషపెట్టాడు, బైబిల్లో ఉన్న భక్తుల్ని చూస్తున్న విశ్వాసంగా ఉన్న మనల్ని సంతోషపెట్టాడు, ఈనాటి సంఘాన్ని సంతోషపెట్టాడు, తన కుటుంబాన్ని తరతరాలు సంతోషపెట్టాడు. కోడి పుంజు తన యజమానుడు సంతోషపెట్టింది. ఈరోజు ఆ కోడి పుంజుమైన నీవు నేను మనమందరం కూడా పరమ యజమానుని ఏబు వలె సంతోషపెట్టాలని ప్రేమతో కోరుతూ ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మనలను నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.